విజయ్ దేవరకొండ రష్మిక ఒకటయ్యారు. 10 గంటల 10 నిమిషాల సమయంలో హిందూ సాంప్రదాయం ప్రకారం వారి పెళ్లి జరిగింది. పెళ్లిలో ప్రత్యేకంగా నేయించినటువంటి ₹1,00,00,000 విలువైన చీరతో రష్మిక మెరిసిపోయారంటూ తెలుస్తోంది. రెడ్ కలర్లో బంగారు జరీ అంచుతో ఉన్నటువంటి సిల్క్ చీర అందరినీ ఆకట్టుకుందంటూ తెలుస్తోంది. ఇక విజయ్ తల్లిచ్చినటువంటి వారసత్వ పురాతన గాజులను కూడా రష్మిక వేసుకున్నారట. సుమారుగా 4 గంటల 30 నిమిషాల సమయంలో ఇక ఆ కొడవ సాంప్రదాయం ప్రకారం మరొకసారి వారు పెళ్లి చేసుకోబోతున్నారు. 2 సాంప్రదాయాల ప్రకారం, తెలుగు సాంప్రదాయం, మరోవైపు రష్మిక కుటుంబానికి సంబంధించిన సాంప్రదాయం ప్రకారం కూడా వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ పెళ్లికి కొడవ శైలిలో పట్టు చీరను కట్టుకోబోతున్నారు రష్మిక. వెనక వైపుకు ఈ చీర కుచ్చులు ఉండేలా ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో ఆ చీర కట్టుకుంటారట. రెడ్ లేదా వైట్ కలర్లో ఉండేటువంటి సిల్క్ చీరను కట్టుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కొడవ సాంప్రదాయం ప్రకారం పోల్చి చోకర్లు, అలాగే ఎమరాల్డ్ హారాలు, కుందన్ సెట్స్, జుట్టును పూలతో అలంకరించడంతో పాటు హిప్ దగ్గర జోమాలా అనేటువంటి బెల్ట్ను కూడా ధరిస్తారంటూ మనకి వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ ఆచారంలో అక్కడ పోర్క్ని వాళ్ళు తింటారు. సహజంగా రష్మిక పోర్క్ తినడం అనేది సాధారణమైన విషయమే. గతంలో కూడా ఎక్కడో రష్మిక ఒకసారి చెప్పినట్లుగా చాలా వార్తలు వచ్చాయి, తనకి పోర్క్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి. మరి విజయ్ తింటాడా? ఆ ఆచారం ప్రకారం రష్మిక కోసం విజయ్ కూడా పంది మాంసాన్ని తినబోతున్నారా అనేది